హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత పెన్షన్దారులకు ఈ డిసెంబర్ నెల పెన్షన్లు విడుదలయ్యాయి. వీళ్ళందరికీ పంపిణీ చేస్తున్నారు. ఎప్పటి వరకు ఈ పెన్షన్లు పంపిణీ చేస్తారు, అలాగే కొత్త పెన్షన్లు పెంపు చేసి ఎప్పుడు ఇస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా అంటే చేయుత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ నెలలో పెన్షన్ మొత్తం 4016 రూపాయలు లేదా 6016 రూపాయలు ఇస్తున్నారా, లేక పాత విధానంలోనే 2016 రూపాయలు మాత్రమే ఇస్తున్నారా అనే సందేహం చాలామందికి ఉంది. స్పష్టంగా చెప్పాలంటే వృద్ధాప్య, వితంతువు, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పెన్షన్లకు డిసెంబర్ నెలకు 2016 రూపాయల పెన్షను ఇస్తున్నారు. అందులో అదనంగా వచ్చే 16 రూపాయలు కూడా తప్పకుండా అడిగి తీసుకోవాలి. అలాగే వికలాంగుల పెన్షన్దారులకు ఈ నెల 4016 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ 29వ తేదీ వరకు జరుగుతుంది. పోస్టల్ శాఖ సిబ్బంది ద్వారా, పంచాయతీ సెక్రటరీ ద్వారా లేదా కొన్ని జిల్లాల్లో నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్గా పెన్షన్ జమ అవుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు విధానం ద్వారా పెన్షన్ అందిస్తున్నారు కాబట్టి బయోమెట్రిక్ అవసరం లేదు. మధ్య దళారులను నమ్మకుండా నేరుగా పోస్ట్ ఆఫీసు లేదా సంబంధిత అధికారుల వద్ద నుంచి పెన్షన్ తీసుకోవాలని స్పష్టంగా తెలియజేశారు. ఒకవేళ సిబ్బంది పూర్తి మొత్తాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎంపీడీఓ కార్యాలయం లేదా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని, అలా చేస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఆర్డిఏ నల్గొండ ద్వారా విడుదలైన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే జనవరి నెల నుంచి కొత్త అప్లికేషన్లు తీసుకోవడం, అలాగే ప్రభుత్వం హామీ ఇచ్చిన పెరిగిన పెన్షన్ మొత్తాలను అంటే వృద్ధులు, వితంతువులకు 4000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6000 రూపాయలు పెంపు అమలు చేసే అవకాశం ఉందని సమాచారం కనిపిస్తుంది. దీనిపై అధికారిక తేదీలు ప్రకటించిన వెంటనే పూర్తి వివరాలను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి ఆసరా, చేయుత పెన్షన్ అప్డేట్స్ మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.